ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలన్నీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలకు సిద్ధపడి వెళ్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. నేటి దినాల్లో వాక్యానికి ఆధ్యాత్మికంగా క్రైస్తవుడు ఎంత విలువనిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. వాక్యము ఒక మనిషిని బలపరుస్తుంది. వాక్యము ఒక మనిషిని సరిచేస్తుంది. వాక్యము ఒక మనిషిని ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. వాక్యము శరీరంలో ఉన్న రోగాన్ని తగ్గిస్తుంది. వాక్యము అనేక సందర్భాల్లో అందరూ విడిచిపెట్టిన విడవను, నిన్ను ఎడబాయననే ధైర్యం చెప్పి నిన్ను బలపరిచి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగింది దేవుని వాక్యం. దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని పవిత్రతలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యము మనలను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. దేవుని వాక్యము ప్రభువుతో ఉండేటట్లు చేస్తుంది. ఈ వాక్యము శరీరధారి అయి ఆయన మనలో నివసించే ఆ కృపను, ధన్యతను ప్రతి క్రైస్తవుడికి నా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే వాక్యానికి క్రైస్తవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈరోజు చాలా మంది జీవితాల్లో వాక్యానికి ఇస్తున్న ప్రాధాన్యత ఎలా ఉందో తెలుసా? చర్చికి వస్తారు కానీ బైబిల్ తీసుకురారు. వాక్యాన్ని చేతపట్టుకుని రారు. అలాగే మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయా సేవకులు అనేక మంది వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కాలక్షేప కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అనేక మంది చాలా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వనివారు, దేవుని వాక్యానికి విలువనివ్వనారు, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోలేని వారు, వారి జీవితాల్లో శూన్యమే కనపడుతుంది. ఈరోజు ఈ మాటలు నేను తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాను. దేవుని వాక్యానికి క్రైస్తవుడు ప్రాముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే నీ వాక్యము నా హృదయంలో ఉండనిమ్మయ్యా అని దావీదు భక్తుడు ఎందుకన్నాడు తెలుసా? ఆ వాక్యము హృదయములో ఉంటే ఈ రాజరికం కూడా నేను ఏ పొరపాటు చేయకుండా, ఏ తప్పు చేయకుండా సుభిక్షంగా దేశాన్ని పరిపాలించి ఆ బలము నాలో కలుగుతుందని దేవుని వాక్యాన్ని హృదయంలో ఉండనిమ్మయ్యా అని ప్రార్థన చేశాడు. చాలామంది వాక్యానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, వాక్యానికి విలువనివ్వకుండా, వాక్యం చెప్తుంటే పిచ్చపాటి కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్ చూసేవారు ఉన్నారు. వాక్యం చెప్తుంటే అమలకలుగా మాట్లాడుతున్న వారు ఉన్నారు. వాక్యాన్ని విలువనివ్వకుండా, బైబిల్ లేకుండా మందిరానికి వచ్చి కాలక్షేపంగా ఒక 2 గంటలు ఉంటే సరిపోద్దులే అనుకునే క్రైస్తవులు చాలామంది మనకు కనపడుతున్నారండి. ఈ రోజుల్లో దేవుని వాక్యానికి విలువనివ్వట్లేదు, దేవునికి అంతకన్నా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎందుకో తెలుసా? ఒక 2 గంటలు గంట ఉంటే ఈరోజు ఆదివారం